కాదు నీ సరి మా పని సరి సరేలే మాచిరాజు, మీకు నటరాజు వచ్చినా డాన్స్ నేర్పించలేడు, త్యాగరాజు వచ్చినా పాట నేర్పించలేడు. 3 వారాలు బంక్ కొట్టారు, మిస్ అయ్యాం బాగా మిమ్మల్ని. నేను ఎప్పుడు కాలేజీలో కూడా బంక్ కొట్టలేదు. నేను ఎప్పుడు ఇలాగే చెప్పేవాడిని సార్. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టాస్క్ ఇస్తాను సార్. ఒక వ్యక్తి గురించి మీరు పాట పాడాలి. ఏ వ్యక్తి? ద లైఫ్ ఆఫ్ ప్రదీప్ మాచిరాజు. ఎస్, ఇట్ ఇస్ మీ సార్. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ నాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవడు వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడదన్. ఇది పాటరా సార్? పాట. అందులో ప్రదీప్ అని రాలేదు సార్. ఎవ్వడు అన్న చోటల్లా మీరే ఉన్నారు. నీకు ఈ రోజు నుంచి నా పేరు ప్రదీప్ కాదు, ఎవడు ఎవడు. సక్కని రసగుల్లా ఎంత పనైందే నీ వల్ల యాడో కస్సున జిగిన విదీపి ముల్లా. ఖచ్చితంగా ఒక సోను నిగం దాగున్నాడని నా అభిప్రాయం. அனன்யா நீங்க கலக்கிட்டீங்கம்மா. கலக்கி ஊத்துட்டீங்க அவ்வளவுதான். గ్రూప్ పేరు గలీజ్ బాయ్స్, గల్లీ బాయ్స్. గల్లీ చిన్నది, సీటు స్మాల్ రా, వాళ్ళమ్మ శానా పెద్దది, పూర్పబ్లిక్ అయిరా. నేను సింగర్ అయిపోతా. స్కోర్స్ ప్లీజ్. పక్కింట్లో ఒక అంకులు చెట్టు పెంచుకున్న గులాబీ చెట్టు, ఆ చెట్టు వీక్కొచ్చిండు, ఎందుకు అర్థమైతలేదు నాకు. చూపి. పువ్వు ఒకటే తెచ్చాడు. ఇక్కడ ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసేదానికి వచ్చా. ఎవరు నాన్న? ఇంకా పారు అనన్య. నిజంగా నువ్వు ఇలా రూపాంతరం చెందుతావని మాత్రం నేను అనుకోలేదు. నా అంచనాలకు మించిపోయావు. ప్రేమ ఓ ప్రేమ మన నీడల రంగులు నేడే కలిసనే. మీ ఇద్దరికి చిరంజీవ స్వరంజీవ. చెలిమే మన చెలిమే ఒక అణువై పెరిగి అఖిలం అయినదే. ఇద్దరు ఎంజాయ్ చేస్తూ పాడారు పాటలు, చాలా బాగా పాడారు. చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతా. ఈ తరం గానం, నువ్వు ఈ తరం గాయకుడి. మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే. చెక్కిడి దొక్కిడి దక్కుడు హాయ్, ఓ చెక్కిలి చిక్కిన చక్కెరలో. చాలా స్వీట్ వాయిస్, చాలా బాగుంది. పిల్లో పడిపోయా పాయలలో ఎలో. పెళ్ళైన వాళ్ళకి సపోర్ట్ ఉండదు, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు. తన డ్రీమ్స్ అన్ని ఇదిగో జీ సరిగమ త్రూ తను చూపించుకుంటోంది అండ్ ప్రూఫ్ చేసుకుంటోంది. మీరు ఈ షోలో ఉండడం వల్ల ఈ షోకి ఇంత కళ, ఇంత అందం, ఇంత ఎనర్జీ. సో ఐ రిక్వెస్ట్ మా టీంలో ఉన్న లేడీస్ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగవాడు పని చేస్తే తన కుటుంబం మాత్రమే బాగుపడుతుంది, కానీ స్త్రీ పని చేయడం మొదలెడితే ప్రపంచమే బాగుపడుతుంది. Okay boys and everybody, let's salute to all the wonderful ladies.